హలో అందరికీ వెల్కమ్ టు శ్రీవాణీస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో చేసుకోబోయే స్పెషల్ రెసిపీ వచ్చేసి చికెన్ సమోసా. ఏంటండి చికెన్ సమోసానే? అవును, చికెన్ సమోసానే. రోడ్ సైడ్ సమోసాని ఇలా ఇంట్లోనే ఈజీగా హైజీనిక్గా బయట టేస్ట్ కంటే ఎక్కువ టేస్ట్ వచ్చేలా ఈరోజు ప్రిపేర్ చేయబోతున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా సమోసా ఎంత పర్ఫెక్ట్గా అండ్ యమ్మీగా ఉందో. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసేయండి. దీనికోసం నేను 2.5 కప్స్ ఆఫ్ మైదా తీసుకున్నాను అండ్ ఒక స్పూన్ ఆఫ్ ఉప్పు అండ్ కొద్దిగా ఆయిల్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. మనకి ఆయిల్ వేయడం వల్ల ఏంటంటే షీట్స్ అనేవి స్మూత్గా అండ్ క్రాక్స్ లేకుండా వస్తాయి. అండ్ ఇప్పుడు తగినన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ మంచిగా మిక్స్ చేసుకోండి. చపాతీ పిండి కంటే కొద్దిగా సాఫ్ట్గా మిక్స్ చేసుకోండి, లేదంటే మనకి షీట్స్ అనేవి సరిగ్గా రావు. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా మిక్స్ చేసుకోండి. మరీ గట్టిగా కాకుండా మరీ స్మూత్గా కాకుండా ఇలా ఈ కన్సిస్టెన్సీలో మిక్స్ చేసుకొని ఇప్పుడు కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుందాం. దీన్ని మనం ఒక 15 మినిట్స్ పాటు పక్కన పెట్టేసుకుందాం. అండ్ ఇప్పుడు మనం సమోసా స్టఫ్ కోసం వెజిటబుల్స్ని కట్ చేసుకుందాం. నేను ఇక్కడ ఒక క్యారెట్ అండ్ ఒక పెద్ద ఆనియన్, కొద్దిగా కొత్తిమీర అండ్ కొద్దిగా పుదీనా ఇలా సన్నగా మంచిగా చాప్ చేసుకోండి. మీలో ఎంతమంది చికెన్ సమోసాని టేస్ట్ చేశారు అండ్ ఎప్పుడైనా ప్రిపేర్ చేశారా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అండ్ మన ఓల్డ్ వీడియోలో మీకు ఆనియన్ సమోసా కూడా అవైలబుల్ ఉంది, వెళ్ళి చూసేయండి. అండ్ ఆనియన్స్ కూడా ఇలా సన్నగా కట్ చేసేసుకోండి. ఇలా పుదీనా కూడా సన్నగా చాప్ చేసుకోండి. అండ్ ఈరోజు నేను చేసే రెసిపీలో బెనిఫిట్స్ ఏంటంటే ఎక్కువగా సాసెస్ లేదా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా ఈజీగా జస్ట్ ఒక 4 to 5 ఐటమ్స్తోనే ఈజీగా చేస్తున్నాను. సో మీరు కూడా ఇంట్లో ఈజీగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసేసుకొని ఒక స్పూన్ ఆఫ్ షాజీరా వేసుకోండి. అండ్ మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, కొద్దిగా పుదీనా కూడా వేసుకోండి. నేను ఇక్కడ చిల్లీ వాడట్లేదు, మీకు నచ్చితే సన్నగా చాప్ చేసుకొని 1 లేదా 2 మాత్రమే యాడ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకుంటే ఆనియన్స్ అనేవి తొందరగా మగ్గిపోతాయి. అండ్ ఈ స్పూన్తో 1/2 స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి. ఇలా పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోండి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా చిన్నగా చాప్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులోకి యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ బోన్లెస్ చికెన్ వాడుతున్నాను. మంచిగా కలిపేసుకోండి. అండ్ ఇప్పుడు కొద్దిగా పసుపు అండ్ ఒక స్పూన్ ఆఫ్ మిరియాల పొడి, ఒక 10 to 15 మిరియాలు తీసేసుకొని ఇలా కచ్చా పచ్చా దంచేసుకొని వేసుకోండి. దీనివల్ల మనకి ఎక్స్ట్రా వేరే స్మెల్ ఏం లేకుండా క్లియర్గా మంచి ఫ్లేవర్తో వస్తుంది. ఇలా ఒక 10 to 15 మినిట్స్ అయ్యాక సిమ్లో పెట్టుకొని మాత్రమే కుక్ చేసుకోండి. ఇప్పుడు చూడండి, మనకు ఆల్మోస్ట్ చికెన్ కుక్ అయిపోయింది. సో ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ని ఇందులోకి యాడ్ చేసుకుందాం. ఇలా ఒకసారి కలిపేసి కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసేయండి.
అండ్ కొద్దిగా ధనియాల పొడి వేసుకోండి, ఒక హాఫ్ స్పూన్. అండ్ ఇప్పుడు ఒక స్పూన్ ఆఫ్ కారం పొడి కూడా వేసుకోండి. ఇలా ఒక 1 మినిట్ పాటు మంచిగా కలిపేసుకొని సిమ్లో ఒక 5 to 10 మినిట్స్ కుక్ అవ్వనివ్వండి. ఒక 5 to 10 మినిట్స్ అయ్యాక ఇక్కడ చూసారు కదా, ఆల్మోస్ట్ మనకి చికెన్ అనేది ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం ఇందులో గరం మసాలా అండ్ పుదీనా అండ్ కొత్తిమీర ఇందులోకి యాడ్ చేసేసుకోండి. ఇంకా ఇలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవడమే. ఇంతే అండి, సింపుల్. ఇప్పుడు మనకి సమోసా స్టఫ్ అనేది రెడీ అయిపోయింది. చూసారు కదా, ఇందులో నేను సాసెస్ కానీ ఎక్స్ట్రా ఏం యాడ్ చేయట్లేదు, టేస్టింగ్ సాల్ట్ కానీ ఏం యాడ్ చేయట్లేదు. ఈజీగా మీరు చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం కలిపేసి పెట్టుకున్న పిండి ఉంది కదా, దాన్ని చపాతీలా చేసేసుకుందాం. అండ్ ఈ సమోసాలని మెయిన్గా మనకి హైదరాబాద్లో అంటే జెప్టో, బిగ్ బాస్కెట్ ఇవన్నీ అవైలబుల్ ఉంటాయి. బట్ విలేజెస్ వాళ్ళు ఉండే వాళ్ళకి ఇవన్నీ ఏం అవైలబుల్ ఉండవు. సో వాళ్ళు ఈ రెసిపీని ఈజీగా చేసేసి వాళ్ళ కిడ్స్కి పెట్టేయచ్చు. జస్ట్ మీకు ఒక 20 మినిట్లో దీన్ని రెడీ చేసేయచ్చు ఈజీగా. అండ్ హెల్దీ అని చెప్పను, బట్ బయటవి బేకరీ ఐటమ్స్ వాళ్ళు ఎక్కువ అడుగుతారు కదా, సో అవి ఇచ్చే బదులు ఇలా ఇంట్లో ఈజీగా హైజీనిక్గా పెడితే బెటర్. ఇప్పుడు మనం ఒక చపాతీ చేసాం కదా, ఇప్పుడు రెండు చపాతీ ఎలా చేయాలో చూపిస్తున్నాను చూడండి. ఇంతే అండి, ఒక చిన్నగా చపాతీ చేసుకొని ఇంకొకటి అలా చేసుకొని దాని మీద ఇది పెట్టేసి ఇలా చపాతీలా రోల్ చేసుకోవాలి. అండ్ అన్నీ ఒకటే సైజులో చేసుకోనికి ట్రై చేయండి, ఎందుకంటే మనకి కట్ చేసేటప్పుడు ఎక్స్ట్రా ఏమి ఉండకుండా ఈజీగా ఉంటుంది. ఇలానే అన్ని చపాతీలు కూడా చేసుకొని ఇప్పుడు చపాతీని లైట్గా కాల్చేసుకుందాం. తొందరగా ఫ్లిప్ చేసేయండి, సో దట్ కింద ఎక్కువగా కుక్ అవ్వకుండా ఉంటుంది. నేను ఇక్కడ చేత్తో అద్దుతున్నాను, మీరు ఒక క్లాత్ తీసేసుకొని మంచిగా అద్దండి, తొందరగా కుక్ అవుతుంది. జస్ట్ ఇలా ఈ మాత్రం అయితే చాలు, తీసేసుకోవడమే. అండ్ మీరు దీన్ని హైలో పెట్టేసుకొని చేసేసుకోవచ్చు. ఇలా అన్ని చపాతీస్ ఇలానే కాల్చుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూసారు కదా, నేను అన్ని చపాతీలు ఒకే సైజులో చేశాను ఆల్మోస్ట్. అండ్ ఇప్పుడు మనం డబుల్ చపాతీ చేసుకున్నాం కదా, దాన్ని ఎలా రిమూవ్ చేసుకోవాలో ఇక్కడ చూపిస్తున్నాను. ఇలా మెల్లగా జాగ్రత్తగా క్రాక్స్ లేకుండా చూసుకొని ఇలా రిమూవ్ చేసుకోండి. చూసారు కదా ఎంత ఈజీగా వచ్చిందో. సో ఖచ్చితంగా నేను ఎలా చూపించానో అలా ఫాలో అయిపోయి చేసేసుకోండి. ఇప్పుడు అన్నీ అరేంజ్ చేసుకుందాం. అండ్ ఇలా మీరు ఎక్స్ట్రా షీట్స్ కూడా చేసేసి స్టోర్ చేసుకోవచ్చు. అండ్ మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు కార్న్ సమోసా లేదా ఆనియన్ సమోసా, ఎగ్ సమోసా ఇలా అన్నీ చేసేసుకోవచ్చు. ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ 4 ఎడ్జెస్ ఇలా కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ స్కేల్ లేకుండానే కట్ చేస్తున్నాను. మీకు సరిగ్గా రావట్లేదు అనిపిస్తే మీరు స్కేల్ యూస్ చేయొచ్చు, ఇంకా స్ట్రెయిట్గా వస్తుంది నీట్గా. అండ్ ఈ కట్ చేసిన స్లైసెస్ని వేస్ట్ చేయకుండా
పిల్లలకి చిప్స్లా స్నాక్ బాక్స్లోకి కొద్దిగా లైట్గా ఉప్పు అండ్ కారం స్ప్రింకిల్ చేసేసి ఇస్తే వాళ్ళు మంచిగా తినేస్తారు. అండ్ మిల్క్లో కూడా వేసి ఇవ్వచ్చు, బట్ మైదా కాబట్టి అంత హెల్దీ అని కాదు. ఇప్పుడు మనం దీన్ని ఒక 3 షీట్స్లో 3 పార్ట్స్ చేసుకుందాం. చూసారు కదా మనకి ఎన్ని సమోసా షీట్స్ వచ్చాయో. చూసారు కదా, ఇలా మీరు మంచిగా ప్రిపేర్ చేసుకొని స్టోర్ చేసుకొని మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఒక స్పూన్ ఆఫ్ మైదా పిండి యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇలా ఉండలు లేకుండా మంచిగా ఒక 1 మినిట్ పాటు కలిపేసుకోండి. ఇప్పుడు మనం మిక్స్ చేసి పెట్టుకున్న మైదా సమోసాకి ఇలా స్టిక్ అవ్వనీకి యూజ్ అవుతుంది మైదా. ఇప్పుడు దీనిలో మనం చేసి పెట్టుకున్న సమోసా స్టఫ్ని యాడ్ చేసుకుందాం. జస్ట్ ఒక 1 స్పూన్ మాత్రమే, ఫుల్ స్పూన్ కూడా కాదు. ఇలా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మైదాని ఇలా స్టిక్ చేసుకోవాలి ఈజీగా. మీకు కొద్దిగా సమోసాకి పక్కన ఇలా రంధ్రాలు ఉంటే మీకేం లీక్ అవ్వదు. మరీ ఎక్కువగా ఉండద్దు, చిన్నగా ఉంటే మీకు ఏం లీక్ అవ్వదు. అసలు లీక్ అవుతుంది అన్న భయమే అవసరం లేదు. సమోసాని ఇలా ఫోల్డ్ చేసుకుంటూ మంచిగా నీట్గా ప్రిపేర్ చేసుకోవాలి. నేను ఇక్కడ స్పూన్ని యూజ్ చేస్తున్నాను. మీరు ఇంకా హ్యాండ్ని యూజ్ చేస్తే మీకు ఇంకా ఈజీ అయిపోతుంది. అండ్ అన్ని సమోసాలు కూడా ఇలానే నీట్గా ప్రిపేర్ చేసుకోవాలి. మనకి ఈవినింగ్ లేదా నైట్కి స్నాక్స్లా కావాలంటే క్విక్గా ఇలా జస్ట్ ఒక 15 to 20 మినిట్స్లో చేసేసుకోవచ్చు. ఎక్కువగా ఇంగ్రీడియంట్స్ లేకుండా ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోనే. చూస్తున్నారు కదా మనకి ఎంత పర్ఫెక్ట్గా వస్తున్నాయో సమోసాలు. నేను ఇలా ఫోల్డ్ చేస్తున్నా, బట్ మీకు ఆల్రెడీ సమోసా మేకింగ్ ఫోల్డింగ్ వస్తే మీకు నచ్చినట్టు మీరు చేసుకోవచ్చు. మనకి సమోసా షేప్ వస్తే చాలు. ఇలా అన్నీ జస్ట్ ఒక 10 మినిట్స్ పడుతుంది. అండ్ ఇలా సమోసాలు చేసుకోనీకి కొద్దిగా టైం పడుతుంది. మిగతా ప్రాసెస్ అంతా ఈజీనే. చూసారు కదా, అన్ని సమోసాలు ఇలానే చేసుకొని ఇప్పుడు ఒక కడాయి తీసేసుకొని అందులోకి ఆయిల్ యాడ్ చేసుకోండి. అండ్ మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న స్లైసెస్ ఉన్నాయి కదా, వాటిని ఫస్ట్ యాడ్ చేసుకుందాం. ఎందుకంటే మళ్ళీ సమోసాలు వేసాక అందులో కారం ఇవన్నీ స్పైసెస్ ఉంటాయి కాబట్టి అంత పెద్దగా టేస్ట్ అనిపించదు. సో ముందుగానే ఇవి కుక్ చేసుకొని పక్కన ప్లేట్లోకి తీసుకోండి. కొద్దిగా ఇలా వేడిగా ఉన్నప్పుడే కొద్దిగా ఉప్పు అండ్ కారం వేసిస్తే పిల్లలు చాలా ఇష్టంగా తినేస్తారు. అండ్ ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న సమోసాని ఇందులోకి యాడ్ చేసుకుందాం. మరీ ఎక్కువగా ఆయిల్ కూడా వేసుకోకండి, ఎందుకంటే మళ్ళీ తర్వాత ఇదంతా కుక్ అయ్యాక అందులో ఉప్పు కారం ఇదంతా ఆయిల్ అంతా రెడ్గా అయిపోయి ఉంటుంది కాబట్టి అది మళ్ళీ మనకి యూజ్ చేయాలనిపించదు. సో మనకి ఆయిల్ ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా సమోసాలు అనేవి ప్రాసెస్ చేయడం పర్ఫెక్ట్గా చేస్తే టేస్ట్ ఎలా అయినా వస్తుంది. ఎలాగో కుక్ చేసేది ఆయిల్లోనే కాబట్టి ఎక్కువగా వేయకుండా ఇలా లైట్గా వేసేసుకోండి. మళ్ళీ ఆయిల్ని రీయూజ్ చేయడం కూడా మంచిది కాదు కాబట్టి బెటర్ ఇలా తక్కువ పోసుకుంటే. అండ్ ఈ కలర్లోకి వచ్చాక మనం సమోసాలని పక్కకు తీసేసుకుందాం. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. అండ్ రిమైనింగ్ సమోసాలని కూడా ఇలానే ఆయిల్లోకి వేసేసుకుందాం.
అండ్ మీరు దీన్ని హై ఫ్లేమ్లోనే పెట్టేసి చేసుకోండి, లో ఫ్లేమ్లో అవసరం లేదు, తొందరగా కుక్ అయిపోతాయి. అండ్ మనలో చాలామంది కొత్త వాళ్ళు మన వీడియోస్ చూస్తున్నారు, బట్ ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ మీకు మరెన్నో కావాలంటే మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి పర్ఫెక్ట్ సమోసాలు అయితే రెడీ అయిపోయాయి. సో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.